సైతాను కూడా కృంగిపోతాడా? అడగండి. కృంగిపోతాడా? కృంగిపోతాడు, భయపడతాడు. వాడు కూడా వేదన పడతాడు. వాడు బతుకంతా వేదనే. వాడికి ప్రశాంతత ఏడుంది? వాడికి సుఖం సంతోషం ఏడుంది? వాడి కూడా కృంగిపోటు ఉంది. ఎప్పుడు కృంగిపోటు ఉంటుందో తెలుసా? వాడి ప్రయత్నాలు మన విషయంలో విఫలమై వాడు ఖచ్చితంగా కృంగిపోతాడు, నిరాశపడతాడు. అయితే మళ్ళా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఒకటైతే నిజం, నిన్ను కృంగదీయాలని వాడు యుక్తి పన్నినప్పుడు నువ్వు కృంగిపోకుండా ఉత్సాహముతో ధరించినప్పుడు వాడిని నువ్వేటాడటం మొదలు పెడతావు. నిన్ను వాడేటాడటం కాదు, నేను చెప్పిన పందాన్ని గుర్తించినట్టయితే నువ్వే వాడిని వేటాడటం మొదలు పెడతావు. ఇది యోబు జీవితంలో జరిగింది. దేవునికి మహిమ. ఎన్ని రకాల బాధలు తెచ్చాడో, తెచ్చి ఏమనిపించాలని